ఈ దినం ఉదయకాల ప్రార్థన చేసుకోవాలనే ఆశ ఉంది, కానీ చేసుకోలేకపోతున్నా. కారణాలు ఏంటన్నా చాలామంది అడుగుతారు. దానికి కలిగిన కారణాల్లో ప్రధాన కారణాలు 7. ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటిలో ప్రధాన కారణాలు 7 కారణాలు మీతో త్వరగా చెప్తాను. ఆ 7 కారణాలు ఏవేవి మీలో ఉన్నాయో కింద కామెంట్ బాక్స్లో దేవుని ఎదుట ధైర్యంగా చెప్పండి. తప్పును ఒప్పుకోవటానికి ధైర్యం కావాలి, తప్పు చేయటానికి కాదు కావాల్సింది ధైర్యం. తప్పును అంగీకరించడానికి, ఒప్పుకోవటానికి ధైర్యం కావాలి. మొట్టమొదట ఉదయకాల ప్రార్థనకున్న మొట్టమొదటి ఆటంకం, ఓ విశ్వాసి ఉదయకాలమే లేచి ప్రార్థన చేయలేకపోవటానికి కలిగిన మొదటి కారణం ఆలస్యంగా నిద్రపోవటం. ఆలస్యంగా. ఎందుకు ఆలస్యంగా నిద్రపోతున్నారు? కొందరు టీవీలు చూసి, కొందరు ఫోన్ చూసి, ఆ మంచం వెనక్కి వెళ్ళి ఆ ఫోన్ ఆన్ చేసి యూట్యూబ్ అని, వాట్సాప్ స్టేటస్లని, ఫేస్బుక్ అని, ఇన్స్టా అని ఫోన్ చూసి 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 ఏ మధ్యరాత్రి 1 గంటకో 12 పండుకుంటారు. 1 గంటకు పండుకున్న తర్వాత 4 లేచి ప్రార్థన చేయటం సాధ్యమా? చెప్పండి, సాధ్యమా? అలాగని మనమేం పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ ఏం కాదు కదా. ఒక మాట, ఏం పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ ఏం కాదు కదా. మధ్యరాత్రి 12 దాకా మేలుకోవాల్సిన అవసరం ఏముంది? మన చర్చికొచ్చి ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడు దేవుని కృప, మన చర్చిలో బహుగా ఆశీర్వదించబడిన బిడ్డల్లో ఆ బిడ్డ ఒక బిడ్డ. వాస్తవంగా మన చర్చికి వచ్చేటప్పుడు ఆఫీస్ బాయ్గా ఉద్యోగం చేశాడు. ఒకసారి ఆ తమ్ముడు సాక్ష్యం చెప్పాడు. ఆఫీస్ బాయ్ నుండి ఈరోజు సీనియర్ మేనేజర్ స్థాయికి ఆ తమ్ముడు చెప్తూ, ఆఫీస్ బాయ్ టు ఆఫీసర్గా దేవుడు నన్ను లేవనెత్తాడన్నా. 7,000 రూపాయల జీతగాడిగా నేను అడుగుపెట్టాను. ఈరోజు 1,10,000 రూపాయల జీతగాడిగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఆ తమ్ముడుకున్న గొప్ప కృప ఏంటో తెలుసా? ఎప్పుడైనా రాత్రి 10 ఫోన్ చేస్తే లిఫ్ట్ కాదు. సరే, వాళ్ళ భార్య ఆ చెల్లికి ఫోన్ చేసిన ఒకవేళ 2-3 సార్లు చేస్తే మొత్తానికి లిఫ్ట్ చేస్తారు. గొంతు ఎట్లా ఉంటుందో తెలుసా? మంచి గాఢ నిద్రలో ఉన్నప్పుడు అంటారు చూసారా, మంచి గాఢ నిద్రలో, తమ్ముడా అప్పుడే పండుకున్నారా అంటే, అన్నయ్య ప్రొద్దున్నే లేచి ప్రార్థన చేసుకోవాలి కదా, అరుణోదయపు దినాలు లేచి ప్రార్థన చేసుకోవాలి కదా, అందుకని మేము పెందలాడే పండుకున్నాం, 10 పండుకుంటాం అన్నయ్య అన్నారు. ఒకవేళ మీకు 10 వల్లబడకపోతే 11 అన్ని పనులు పూర్తి చేసుకొని నిద్రలోకి వెళ్ళిపోండి. ఎందుకు? అరుణోదయపు దినాన కంఠధ్వని దేవునికి వినిపించడానికి. నంబర్ 1, ఆలస్యంగా నిద్రపోవటం అరుణోదయ ప్రార్థనకున్న ప్రధాన ఆటంకం. 2వ కారణం చెప్పమంటారా? రాత్రి 10 తర్వాత కడుపు నిండా పేకల దాకా తిని, ఆ తిన్న తర్వాత నిద్రపోయేవనుకో, యేసు ప్రభు వచ్చి నేను నిద్ర లేపిన, దేవదూతలు వచ్చి నిద్ర లేపినా లేవలేవు. రాత్రిపూట త్వరగా తింటూ నేర్చుకోండి. 7-8 భోజనం చేయటం నేర్చుకోండి. ఆ రాత్రిపూట తినేది ఒక ముద్ద తక్కువ తినండి, ఒక ముద్ద తక్కువ తినండి. తినేది పేకల దాకా తిన్న తర్వాత తిండి నిద్రమత్తు కారణం కాదా? ఒక చెల్లి వచ్చి నా దగ్గర, అన్నయ్య గడిచిన 12-15 సంవత్సరాల నుంచి అరుణోదయపు దినాలు లేచి ప్రార్థన చేసుకోవాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నాను అన్నయ్య, సిన్స్ 15 సంవత్సరాలు బట్టి కుదరట్లేదు అన్నయ్య, లేవటం కుదరట్లేదని అలారం తీసుకొచ్చా. ఆ అలారం లేస్తుంది, 4 లేస్తుంది, గుడి గంటలు కొట్టినట్టుగా గణగణ కొడుతుంది. ఏం చేస్తానో తెలుసా? పెట్టమని ముట్టికాయిస్తానన్నా ఆగిపోతుంది, లేవనన్నా. నేను లేచేటట్టుగా మీరు గట్టిగా ప్రార్థన చేయండి అన్న అంది.
ఆ చెల్లి మన బిడ్డ. నేను చనువుగా అన్నా, అమ్మా నేను గట్టిగా ప్రార్థన చేస్తే నువ్వు పొద్దున్నే లేవలేవు. చేస్తా. నేను గట్టిగా ప్రార్థన చేసిన దానికంటే రాత్రిపూట నువ్వు గట్టిగా తింటాం, కొంచెం తగ్గించి తల్లి. ఆ చెల్లి పక్క నవ్వేమందో తెలుసా? నిజమేనానయ్యా, ఇదొక మర్మం అని ఇప్పుడు నాకు అర్థమైంది. అరుణోదయ ప్రార్థనకున్న రెండవ ఆటంకం విన్నారా? రెండవ ఆటంకం విన్నారా? రెండవ ఆటంకం తిండిపోతాను. మూడవ ఆటంకం అరుణోదయ ప్రార్థన యొక్క విలువ ఎరగకపోవటం. విన్నారా? చాలామంది అరుణోదయం ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడా? తతిమా సమయంలో ప్రార్థన చేస్తే దేవుడు వినడా? ఆ అరుణోదయ ప్రార్థన మహత్యాన్ని గురించి చాలామంది ఎరుగక అరుణోదయ ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తారు. నిన్న చెప్పాను, ఏ సమయంలో ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. నేను చెప్పే కదా, టిఫిన్ చేయాల్సిన టైంలో టిఫిన్ చేస్తే, భోజనం చేయాల్సిన టైంలో భోజనం చేస్తే ఆ భోజనం ఆరోగ్యం కదా. ఇప్పుడు టాబ్లెట్ ఉంటుంది సార్, డాక్టర్ టాబ్లెట్లు ఇచ్చేటప్పుడు భోజనానికి ముందు ఈ టాబ్లెట్ వేసుకోవాలి, అవునా కదా? భోజనం తర్వాత ఈ టాబ్లెట్ వేసుకోవాలి అని అంటాడు. నేనంట, భోజనానికి ముందు వేసుకోవాల్సిన టాబ్లెట్ భోజనం తర్వాత వేసుకొని, భోజనం తర్వాత వేసుకోవాల్సిన టాబ్లెట్ భోజనానికి ముందు వేసుకోవచ్చుగా. ఏదైనా కడుపులోకి వెళ్ళేదేగా. ఒప్పుకుంటారు దానికి? ఏ టైంలో వేయాల్సిన టాబ్లెట్ ఆ టైంలో వేయాలి. అరుణోదయ ప్రార్థన బహుశక్తివంతమైన ప్రార్థన అని చెప్పేది ఇందుకే. ఓ భక్తుడు ఇలా అంటాడు, ఆ దినానికి కావలసిన బలం నీకు ప్రసాదించేది అరుణోదయ ప్రార్థనే. ఆ దినమంతటికి శత్రువుని ఎదిరించడానికి కావలసిన బలం, శోధనలో పడిపోకుండా నిన్ను నిలవబెట్టే శక్తి, ఆ దినమంతటికి కావలసిన బలం అరుణోదయ ప్రార్థనలో నుంచే ఉత్పత్తి అవుతుందట. మీరు ఎరుగుదురా? ఉదయకాలం లేచి తొట్టిటి అర్ధగంట, ఒక అర్ధగంట అవకాశం ఉంటే ఒక గంట దేవుని సన్నిధిలో గడిపితే ఆ ఉదయకాలపు దేవుని ప్రసన్నత మీరు ఎప్పుడైనా చూడండి. ఆ ఉదయకాలపు దేవుని ప్రసన్నత దినమంతా మిమ్మల్ని వెంబడిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఉదయం నుంచి సాయంత్రం దాకా కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేసిన ఆయన ఉన్నాడు. ఆ కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేసి తిరిగి వచ్చేటప్పుడు ఆ బట్టలు కూడా అదే వాసన వస్తుంది కదా. నేను ఏలూరులో చదువుకునేటప్పుడు సత్రంపాడు దగ్గర అంబికా దర్బార్ బత్తి, అదే ఏమంటారు, అగరబత్తులు తయారు చేసే కంపెనీ ఉంది. సాయంత్రం అయిందంటే ఆ కంపెనీలో నుంచి వర్కర్స్ బయటకు వచ్చేవాళ్ళు. వాళ్ళు వస్తూ ఉంటే 1/2 కిలోమీటర్ దూరం ఉండగానే వాళ్ళలో నుంచి ఒక వాసన. ఏ వాసన? అదే అంబికా దర్బార్ బత్తి వాసన వస్తుంది. కంపెనీ విడిచిపెట్టినట్టున్నారు. వాళ్ళని చూడక మునిపోయి ఇట్టే గ్రహించగలిగేవాళ్ళు. ఉదయకాలం లేచి నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ప్రసన్నత దినమంతా తోడుగా ఉంటుంది. ఎంతోమంది భక్తులు, హెడ్సన్ టైలర్ చైనా దేశానికి సువార్థికుడిగా వెళ్ళి ఆ దైవజనుడు మోకాళ్ళ మీద ఉండక మునుపు తూర్పు దిక్కున సూర్యుడు ఉదయించడం. విన్నారీ మాట? ఆ దైవజనుడు మోకాళ్ళ మీద మోకరించక మునుపు తూర్పు దిక్కున సూర్యుడు ఉదయించడం అంటే దాని అర్థం ఏంటి? సూర్యుడు ఉదయించక మునిపే ప్రతి దినం మోకాళ్ళుని ప్రార్థన చేసేవాడు. తమ్ముడు, చెల్లి, ఉదయకాలపు ప్రార్థన గ్రహించు, దాని శక్తిని గ్రహించు. ఆ శక్తి ఎరిగిన దావీదు ఉన్నారే, 63వ కీర్తన 1వ చరణంలో అంటాడు, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను నేను వెదికెదను అంటాడు. ఎప్పుడు వెతుకుతానంటాడు? వేకువజామున. ఎక్కడుండి ఆ కీర్తన రాశాడు? యోధ అరణ్యంలో ఉన్నప్పుడు. ఆ పైన ఉంటుంది చూడండి, యోధ అరణ్యంలో. ఎందుకు యోధ అరణ్యంలో ఉన్నాడు? సౌలు చేత తరమబడుతున్న
సంక్లిష్ట పరిస్థితిలో ఆ యోధారణ్యంలో తరమబడుతున్న దినాల్లో కూడా వేకుజాము లేచి ప్రార్థిస్తున్నాడు. ఎందుకు దావీదా ప్రార్థిస్తున్నావు? ఆ ఉదయకాల ప్రార్థన శక్తిని దావీదు ఎరిగాడు. ఇప్పుడు నేను చెప్పబోయే రెఫరెన్స్ ఎక్కడుందో మీరే రాయండి. నా ప్రాణమా నేను వేకువనే లేచేదను. నా ప్రాణమా స్వరమండలమా మేల్కొనుము, సితారా మేల్కొనుము అంటాడు. అంటే దావీదు అరుణోదయపు దినాన ప్రార్థన తూతూ మంత్రంగా ప్రార్థన చేయడం. ఏదో అన్నోళ్ళు లేవమన్నారు కదా, అరుణోదయ ప్రార్థన లేవమన్నారు కదా, అరుణోదయ ప్రార్థన చేసుకోమన్నారు కదా అని తూతూ మంత్రంగా చేసేది కాదు. కొంతమంది అరుణోదయ ప్రార్థన ఎట్లా ఉంటుందో చెప్తాను. ఆ మంచం ఏమంటారు చిన్నదాన్ని, మంచపు కోడు ఏమంటారు దాన్ని, మంచం పట్టె దగ్గర మోకరిస్తారు, దాని మీద దిండి పెట్టుకుంటారు. మొట్టమొదటి చేతులు ఎత్తి స్తోత్రం అంటారు. తర్వాత ఆ దిండి మీద చేయి పెడతారు. ఒక 5 నిమిషాల తర్వాత స్తోత్రం. నిద్రమత్తుతో ప్రార్థన చేస్తారు. దావీదు అట్లా తూతూ మంత్రంగా చేసేవాడు కాదు. సితారా వాయిస్తూ స్వరమండలాన్ని మేలుకొల్పజేసి, అంటే అంత గంభీరంగా అరుణోదయ ప్రార్థన చేసేవాడు. ఎందుకో తెలుసా? అరుణోదయ ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో దావీదు ఎరిగాడు గనుక. నంబర్ 1 విన్నారు కదా, రాత్రి ఆలస్యంగా పండుకోవటం వేకుజాం ప్రార్థనకున్న మొదటి ఆటంకం. రెండవది కడుపు నిండా భోజనం చేయటం వేకుజాం ప్రార్థనకు ఆటంకం. మూడవది ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, వేకుజాము ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఎరగకపోవటం అరుణోదయ ప్రార్థనకున్న ఆటంకం. 4వ చెప్పమంటారా? అతి బద్ధకం, అతి నిద్ర. బాబోయ్, అతి బద్ధకం, అతి నిద్ర, సోమరిపోతాను. సామెతల గ్రంథంలో చూస్తాం కదా, సోమరి ఉతక మీద తలుపు తిరుగు రీతిగా. ఎట్లా? ఉతక మీద తలుపు తిరుగు రీతిగా ఎంతసేపు పడకల మీద అటు ఇటు దొర్లాడుతూ ఉంటాం. లేద్దాం. అసలు బైబిల్ ఎంత అద్భుతమైంది. మన దినచర్యలో ఏం చేస్తాం ఖచ్చితంగా చెప్తున్నాడు. ఉతక మీద తలుపు ఇటు అటు తిరిగినట్లుగా లేద్దాం. ఆ సోమరితనం మన ఆధ్యాత్మిక జీవితంలో ఉంటే మన ఇంట్లో ముళ్ళు బయలుదేరతాయి. విన్నారా? మన గృహాల్లో ముళ్ళు బయలుదేరతాయి. ఎన్నో ఐహిక విచారాలు బయలుదేరతాయి. పాపపు ముళ్ళు, రకరకాల సమస్యల ముళ్ళు, రకరకాల ఆర్థిక ఇబ్బందులేని ముళ్ళు, లేనిపోయిన ముళ్ళు మన ఇంట్లో మన పంట పొలంలో మొలకెత్తటానికి కారణం ఏంటో తెలుసా? సోమరితనం, అతి నిద్ర, అతి బద్ధకం. విన్నారా? అతి నిద్ర, అతి బద్ధకం మన ఇంట్లో ముళ్ళు మొలవటానికి కారణం. యెషయా గ్రంథంలో చోట రాసి ఉంటుంది, ఆనందపురములోని గృహములన్నిట ముండ్ల తొప్పలు గచ్చ పొదలు మొలుస్తాయి. ఏ పురం అట? ఆనందపురములోని ఆనంద గృహములన్నిట ముండ్ల తొప్పలు గచ్చ పొదలు మొలుస్తాయి. ఏ పురం? ఆనందపురం. ఏ గృహాలు? ఆనంద గృహాలు. ఆనందపురంలో ఉన్న ఆనంద గృహాల్లో ఆనందం విరాజిల్లాలి. ఆనందం విరాజిల్లట్లేదట, ముండ్ల తుప్పలు మొలుస్తున్నాయి. తమ్ముడు, సోమరితనాన్ని విడిచిపెట్టు, అతి నిద్ర విడిచిపెట్టు, అతి బద్ధకాన్ని విడిచిపెట్టు. ఎవరైతే అతి నిద్ర, అతి బద్ధకాన్ని విడిచిపెడతారో వారు వేకుజాము లేచి ప్రార్థన చేయటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆమేన్. 5వది, వేకుజాం ప్రార్థనకున్న ప్రధాన ఆటంకం హృదయ శుద్ధి లేకపోవటం. హృదయంలో, జీవితంలో చిన్న తప్పుకు నువ్వు చోటిచ్చిన ప్రార్థన మీద నీకు మనసు రాదు. ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకోవాలని అనుకున్నా నీ మనస్సాక్షి ఎక్కడో నేరారోపణ చేస్తుంది.
నేరారోపణ చేస్తారు. ఇలాంటి మాలిన్యంతో నువ్వు ఉదయం లేచి ప్రార్థన చేస్తే ఉపయోగం ఏంటి? నీ కట్టతుడుపు కోసం నువ్వు ప్రార్థన చేయటమే కానీ నీ ప్రార్థన దేవుడు వింటాడా? వినడు కదా. వినని కాడికి నువ్వు ప్రార్థన చేసేది ఎందుకు? నీలో ఉన్న మాలిన్యం, నీ హృదయంలో ఉన్న మాలిన్యం దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయకుండా ఓ ప్రధాన ఆటంకంగా మారిపోతుంది. విన్నారా? అందుకనే దైవజనులు భక్సింగయ్య గారి గురించి నేను విన్నాను. వారు ప్రతి రాత్రి పడకల మీదకు వెళ్ళేటప్పుడు మోకరించి, దేవా, ఈ దినం నా చూపులో ఎక్కడైనా నీకు ఆయాసాన్ని కలుగు చేశానా? నా నోటి మాటల్లో నీకు ఎక్కడైనా ఆయాసాన్ని కలుగు చేశానా? నా హృదయపు తలంపుల్లో ఎక్కడైనా నీకు ఆయాసాన్ని కలుగు చేశానా? నా ఈ దేహంతో వాక్యానికి భిన్నమైన నడక నేను ఎక్కడైనా నడిచానా? ప్రభా, నన్ను క్షమించు. ఎక్కడైనా లోపం కనపడితే దిద్దుబాటు చేసుకొని భక్సింగ్ ఇక పడకల మీదకు వెళ్ళు అని దేవుని మెల్లనైన స్వరం హృదయంలో నుంచి వినబడిన దాకా ప్రార్థన చేసుకునేవాడట. హృదయ శుద్ధి చేసుకునేవాడట. వేకుజాం ప్రార్థనకున్న 5వ ప్రధాన ఆటంకం హృదయ శుద్ధి లేకపోవటం. జీవితంలో చిన్న చిన్న పొరపాట్లకు చోటు ఇవ్వటం. ఆదామా నువ్వెక్కడా అని అడగక మునిపే అడుగుల సవ్వడి వినిన తోడనే డ్యూటీ నుంచి తండ్రి ఇంటికి వస్తే పిల్లలు పరిగెత్తుకుంటా బయటికి వెళ్ళినట్లుగా, ఎదురెళ్ళినట్లుగా దేవునికి ఎదురెళ్ళేవాడు ఆదాం. ఒకరోజు హృదయంలో పాపానికి చోటిచ్చాడు. ఆదామా నీవెక్కడ? అడుగుల సవ్వడి వినిపించిన, కంఠధ్వని విడిపించిన ఆదాము చెట్ల చాటున దాక్కున్నాడు. ఎందుకు దాక్కున్నాడు? పాపానికి చోటిచ్చాడు గనక. తమ్ముడు, ఏ అపవిత్రతకు నువ్వు చోటిచ్చినా, ఏ అపవిత్రతకు నువ్వు చోటిచ్చినా స్వేచ్ఛగా సంతోషంగా దేవుని దగ్గరికి రాలేవు. ఈ వాక్యం వింటుండగా ఏ బలహీనత నీలో ఉన్నా యేసు నామం పేరిట ఆ బలహీనతను సమాధి చేయుదువుగాక. మంచిది. ఆరవ కారణం, అరుణోదయ ప్రార్థనకు వేకుజాం ప్రార్థనకున్న ప్రధాన ఆటంకాల్లో 6వ కారణం అపవాది అయిన సాతాను. విన్నారా? అరుణోదయ ప్రార్థనకున్న ఆటంకాలలో ప్రధాన ఆటంకం అపవాది అయిన సాతాను. వాస్తవంగా ఇది మొదటే చెప్పాల్సింది. ఎందుకు చెప్పలేదో తెలుసా? మొదటే చెప్తే రైట్, ఇక ఆడి కారణం కాబట్టి నా తప్పే ఉందిలేని ఎక్కడ సరిపుచ్చుకుంటారో అని చెప్పి నేను ఈ మాట చివరిలో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. నిజమే, ఎక్కడ అరుణోదయ ప్రార్థన నీ ఇంట్లో జరిగితే విజేతగా దినమంతా నువ్వు ఊరేగించబడతావునని నిన్న విన్నాం కదా. ఎక్కడ నీ ఇంట్లో జయధ్వనులు వినబడతాయోనని, ఎక్కడ బ్రతుకులో నువ్వు స్థిరపడతావునని, ఎక్కడ యోగ్యమైన ఇల్లుగా నీ ఇల్లు మార్చబడతాదోనని, ఎక్కడ నువ్వు ఫలభరితంగా మార్చబడతావోనని అపవాది అయిన సాతాను అరుణోదయ ప్రార్థన చేయకుండా నీకు ప్రధాన ఆటంకంగా ఉన్నాడు. గ్రహించు తమ్ముడు. ఉదయకాలం ఎంత అనుకున్నా నీకు మెలకు రాకపోవటానికి ఆ గాఢ నిద్రలో పడేస్తున్నాడు సైతాన్. చురుకుదనం లేకుండా చేస్తున్నాడు సైతాన్. మెలకు ఆత్మ లేకుండా చేస్తున్నాడు శత్రువు. ఆ గాఢ నిద్రకు మెలకు లేని తనానికి కలిగిన కారణం శత్రువైన సాతానాన్ని ఎరిగి పసిగట్టి చురుకుగా లేవటం దేవుని సన్నిధిలో నేర్చుకుందువుగాక. ఆమేన్. 7వ కారణం, చాలాసార్లు మన కుటుంబాల్లో ఉన్న ఐహిక విచారం, గుండెల్లో ఉన్న బాధ, గుండెల్లో ఉన్న వేదన, ఎంత ప్రార్థన చేసినా ప్రార్థనకు జవాబు రాని స్థితి అరుణోదయ ప్రార్థనకు ఆటంకంగా ఉంటుంది. ఐహిక విచారం. విన్నారా? నిజమే. అరుణోదయ ప్రార్థనలో పలానా అంశం కొరకు ప్రార్థన చేశాం, ఆ ప్రార్థనకు జవాబు వస్తే ఇంకోసారి లేచి ప్రార్థన చేయటానికి ఉత్సాహంగా ప్రార్థన చేయగలుగుతాం. కొన్ని సందర్భాల్లో ఎంత ప్రార్థన చేసినా రోగంగానే ఉండి, సమస్యగానే ఉండి, ఇంకా సమస్య మీద సమస్య పెరుగుతూ వస్తూ ఉంటే ఇంత ప్రార్థన చేసేది ఏం జరగలేదు కదా అనే ఆ ఐహిక విచారం.
యెహలోక సంబంధమైన విచారం నీ ప్రార్థనా జీవితానికి ప్రధాన ఆటంకం. తమ్ముడు, ఇక్కడ 2 మాటలు చెప్తాను. మనం అరుణోదయ ప్రార్థనకు లేచి ప్రార్థన చేసుకోవాల్సింది మన అవసరాలు తీర్చుకోవటానికి కాదు. అరుణోదయ ప్రార్థన చేస్తే దేవుడు మన కోరికలు తీరుస్తాడు అని కాదు. మన కోరికల చిట్ట విప్పటానికి కాదు అరుణోదయ ప్రార్థన. ఏ ప్రార్థన అయినా మన కోరికలు దేవునికి చెప్పుకోవటానికి మాత్రమే కాదు, దానికి మించి మనలో ఉన్న పాపాన్ని దేవునికిచ్చి దేవునిలో ఉన్న పవిత్రతను పొందుకోవటానికి, లోకంలో పాపంలో పడిపోకుండా శత్రువైన సాతాను జయించటానికి కావలసిన శక్తిని పొందుకోవటానికి అరుణోదయ ప్రార్థన. ఆఫ్కోర్స్ ఆశ తీరుస్తాడు, అవసరాలు తీరుస్తాడు, తన సమయం వచ్చినప్పుడు తప్పకుండా నేను కనికరిస్తాడు. అయితే మీరు నేను అరుణోదయం లేవాల్సింది కానీ ప్రార్థన చేయటానికి కానీ వీటంతటిలో ఉన్న ఆంతర్యం అవసరాలు తీర్చబడతాయని కాదు, ఆత్మీయతను పొందుకోవటానికి. 2 రోజుల క్రితం చెప్పాను, ఇది ఆధ్యాత్మిక వ్యాయామం. అదేమో శరీర సంబంధమైన వ్యాయామం, శరీరములో ఉన్న చెడు కొవ్వును తొలగించుకోవటానికి చేసే ప్రయత్నం. ఈ ప్రార్థన అనేది ఆధ్యాత్మిక వ్యాయామం. నీలో ఉన్న చెడును తొలగించుకొని దేవుని పవిత్రతను పొందుకోవటానికి ప్రార్థన ఒక ఆధ్యాత్మిక వ్యాయామం. అందుకని ఎప్పుడు నేను ఫలానా దాని కొరకు ప్రార్థన చేశాను, జవాబు రాలేదు అని ఐహిక విచారాన్ని బట్టి ఎన్నడూ ప్రార్థనలో వెనుకడుగు వేయకు. నేను ఎప్పుడు చెప్తా, నీ ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు, తప్పకుండా ఇస్తాడు. నీకు ఇది మేలు అని దేవునికి తెలిస్తే, ఇది మేలు అని దేవుడు అనుకుంటే, నీకు మేలైనది ఏది దేవుడు నీకు దొరకకుండా దాచడం. సింహపు పిల్లలైన ఆకలితో అలమటిస్తాయేమో కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. విన్నారా? ఇది నీకు మేలు చేసేది అనంటే ఏది దేవుడు ఆపడు. ఒకవేళ ఏదైనా ఆలస్యం చేస్తున్నాడంటే దానిలో నష్టముందని ఆపేస్తున్నాడేమో. ఒకవేళ ఆలస్యం చేస్తున్నాడంటే అంతకంటే అద్భుతమైన దాన్ని దేవుడు నీ కొరకు దాచిపెట్టాడేమో. కనుక దేవుని బిడ్డలారా, 7 ప్రధాన ఆటంకాలు మరోసారి గుర్తుకు చేయమంటారా? నంబర్ 1, ఆలస్యంగా నిద్రపోవటం. నంబర్ 2, కడుపు నిండా భోజనం చేయటం రాత్రిపూట. నంబర్ 3, వేకువజాం ప్రార్థన యొక్క ప్రాముఖ్యత గుర్తించకపోవటం. నంబర్ 4, అతి నిద్ర, అతి సోమరితనం, అతి బద్ధకం. నంబర్ 5, హృదయ శుద్ధి లేకపోవటం. నంబర్ 6, శత్రువైన సాతాను. నంబర్ 7, ఐహిక విచారం, ధనమోసం. ఓ మాట తమ్ముడు, డబ్బు కొరకు కానీ ధనం కొరకు కానీ ఎప్పుడు నువ్వు పరిగెత్తకు. ఒక్క క్షణం కూడా వాటిని గురించి ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. నీవు ఆరాధించే దేవుడు నిజదేవుడు కదా. నీవు ఆరాధించే దేవుడు క్షేమాదారుడైన దేవుడు కదా. క్షేమాదారుడైన దేవుని నువ్వు పట్టుకున్న తర్వాత ఆ దేవుడు నీకు క్షేమం ఇవ్వకపోతే ఇంకెవరికి క్షేమం ఇస్తాడు? నిశ్చయంగా ఈ భూమి మీద బ్రతికిన కాలం అంతా కృపాక్షేమాలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. తగిన సమయంలో ప్రతిదీ దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ 7 విషయాల్లో తస్మాత్ జాగ్రత్త. పడిపోయిన మీ ప్రార్థన బలిపీఠాలు తిరిగి కట్టుకోండి. ప్రతి ఇంటిలో అరుణోదయపు దినాన కంఠధ్వని దేవునికి వినిపించాలి. ప్రతి సాయం సంధ్య వేళ కుటుంబ ఆరాధన జరిగించుకోవాలి. అరుణోదయ ప్రార్థనే నీ బలం, కుటుంబ ప్రార్థనే నీకు ఆశ్రయం. నీ బలాన్ని ఆశ్రయాన్ని కలిగి జీవితాంతం ప్రభు కృపలో సాగిపోదురుగాక. ప్రార్థన చేస్తాను, ఏకీభవించండి. తండ్రి, మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలకై స్తోత్రాలు. అరుణోదయ ప్రార్థనకున్న 7 ఆటంకాలు ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ఆ 7 ఆటంకాలను జయించే జయవీరులుగా యేసు నామం పేరిట మీరు నిలవబెట్టుదురుగాక. నా చేతులెత్తి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రతి కుటుంబం అరుణోదయపు దినాన వారి కంఠధ్వని
మీకు వినిపించుదురుగాక. ప్రతి అరుణోదయపు దినాన నిన్ను ఆరాధించే ఆరాధికులుగా ఒక్కొక్క బిడ్డను మీరు చేయుదురుగాక. చేతులెత్తి దీవిస్తూ ఈ గొప్ప కృపలో ఒక్కొక్క బిడ్డను మీరు నిలవబెట్టమని ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.